హే హాయ్ హలో గెస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. మనం వచ్చేసి VBSS రిసార్ట్స్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. ఈరోజు వచ్చేసి మనం చాలా పెద్ద రిస్క్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. సో నో గూగుల్ మ్యాప్స్, వెళ్ళే దారి తెలియదు, రోడ్ అంతా గతుకులు. సో ఆఫ్ రోడింగ్తో నిండిపోయిన ఒక థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఆ వాటర్ ఫాల్స్ ఏంటి, దాని సంగతి ఏంటనేది ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సో అబ్బో, ఇంత చాలాసేపటి నుంచి రైడింగ్ జాకెట్ వేసుకొని రైడ్ స్టార్ట్ చేయలేకపోయాం. లోపలంతా చెమట పట్టేసింది. ఇప్పుడు చల్లటి గాలి తగులుతోటే చలేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాడేరుకి వెళ్ళి అక్కడ టిఫిన్కి అయితే ఆపుకోవాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇదేంటో కానీ రిసార్ట్స్ అన్నీ అడవిలోనే ఉన్నాయి. షాప్స్కి కానీ ఎక్కడికి వెళ్ళాలంటే ఊరు బయటికి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉంది షాపు. నిన్న వాటర్ బాటిల్ తెచ్చుకోవాలన్నా ఇక్కడ దాకా వచ్చాము మేము. ఇంచుమించు 2 or 3 kilometers. నిన్న మార్నింగ్ అసలు ఎవ్వరు లేరు. అసలు లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు కదా, మనం ట్రెక్కింగ్కి వెళ్ళింది. అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు అంతమంది పబ్లిక్ ఉంటారని. అసలు ఈ ఊళ్ళోనే అంతమంది పబ్లిక్ ఉన్నారా అని నాకు డౌట్ వచ్చిందబ్బా. ఎంతమంది వచ్చారు? మేమున్న కొండ మీద కనీసం 5-6 వేల మంది ఉంటారు. ఆ కొండ మీద ప్లేస్ సరిపోవట్లేదు. పక్కన అసలు రూటే లేని ఒక కొండ మీదకి ఎక్కి కూర్చుంటున్నారు. అమ్మో. సో స్టార్టింగ్లో ఫ్యూల్ స్టాప్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మంచిదని 1000 రూపీస్ అయితే కొట్టిచ్చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎక్కడ సిగ్నల్స్ ఉంటాయో ఎక్కడ సిగ్నల్స్ ఉండవో తెలియదు. మన దగ్గర అంతా ఆన్లైన్ బడ్జెట్తో చాలా ఇబ్బంది అయిపోయిందబ్బా. అలవాటు అయితే అందరికీ అలవాటు, లేదంటే అది ఎవరికి అలవాటు ఉండకూడదు. కానీ సగం మంది ఆన్లైన్ వాడతారు, సగం మంది క్యాష్ వాడతారు. అసలు నాకేమో ATMs ఎక్కడ దొరకలేదు. చందు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోయినట్టున్నావు. అవి ఇటువైపు జరుగు కొంచెం. ఫోర్సో సెక్షన్ డ్రైవ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే పద. ఓకే వెళ్దామా? అమ్మా, ఏం వేడిగుందిరా నాయన. జాకెట్ వేసిన తర్వాత ఆపారు. సో నిన్న నైట్ అయితే మనం మ్యాగీ చేసుకొని తిన్నాం కదా, ఇప్పి నూడిల్స్ అయితే చేసుకొని తిన్నాం కదా. మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఒక పరోటా తినేసి బయలుదేరిపోయాము. ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తరబు వాటర్ ఫాల్స్కి అయితే ద అడ్వెంచరబుల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఆంధ్రాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇది. సో చాలామందికి తెలియదు ఇది ఉన్నట్టు సాధారణంగా. ఎందుకంటే చాలా అడ్వెంచర్తో కూడుకున్నది. చూస్తారు కదా, పోను ఎంత అడ్వెంచర్ రోడ్డు వస్తుందో చూస్తే నువ్వు వణుకు పుట్టాలి. అలా ఉంటుంది ఆ రోడ్డు. సో అక్కడికి ఈరోజు మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ అక్కడ నో గూగుల్ మ్యాప్స్ ఏమీ లేవు. గూగుల్ మ్యాప్స్ ఏమీ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నాము అన్నమాట. సో కొంతమంది చెప్పిన చిన్న అనుజాడలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఈ ఊరికి వెళ్ళాలని. ఆ ఊరికి వెళ్ళి ఇంకా అందరిని అడుగుతూ వెళ్ళాలి. ఇక కొంచెం ట్రెక్ అయితే ఉంటుంది, కొంచెం బైక్లో ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్ ఈ రోజు కోసం. ఎందుకంటే మా మొత్తం లిస్ట్లో ఇది చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. మనం ఇక్కడ తిరగాల్సింది కాస్త ఇక్కడ తిరగకుండా మన అభిగాడు వల్ల 5 కిలోమీటర్లు ముందుకెళ్ళిపోయాము. వాడు రూట్ మ్యాప్ పెట్టుకున్నాడు. ఆ రూట్ మ్యాప్ పెట్టుకొని కూడా రూట్ చూసుకోవట్లేదు. ఏమైందా? సో గాయస్, మొత్తానికైతే రూట్ తప్పి మొత్తానికి మళ్ళీ కరెక్ట్ రూట్లోకి అయితే వచ్చాము. రోడ్డు చాలా చిన్నది. ఇక్కడ నుంచి పిట్టలబొర్ర వచ్చేసి 24 kilometers అవుతుంది. పిట్టలబొర్రకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తబరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలన్నమాట.
తబరు ఏదో ఉంది సంథింగ్. అమ్మో ఏంటి ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది సినిమా కొంప తీసి. ఇది నాకు తెలిసి మేము లాస్ట్ మంత్ చూసిన వీడియో ఉంది, దాంట్లో ఆఫ్ రోడింగ్ ఉందన్నమాట. అదే రోడ్ వేసినట్టున్నాడు, ఇప్పుడే కొత్తగా వేసినట్టున్నారు. వాసన గబ్బు లేపుతున్నది. ప్రస్తుతానికి రోడ్డు అయినా బాగానే ఉంది, కనీసం లేకుంటే అయిపోయేటోళ్ళం. ఈ రోడ్డు కూడా ఎక్కడి వరకు ఉంటుందా అని ఒక ఆలోచన. ఎందాక చూసాం కదా, లాస్ట్ టైం చూసాం కదా ఒక చోట, మా వాళ్ళు లొల్లి చేస్తున్నారు ఇంటర్కాముల్లో. ఓ ఇక్కడ రోడ్డు చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, భయంకరమైన ఎక్సలెంట్ ఉంది నిజం చెప్పాలంటే. ఏమైందిరా అంటే ఇది కాదు నేను చెప్పింది, దీని గురించి కాదు. ఆ ముందు అదేంటో పాము లెక్కే ఇలా 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 ఉంది. బాబా బాబా. సో ఇక్కడ ఒక్కటే ఇబ్బంది ఏంటంటే మొత్తం బ్లైండ్ టర్నింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈ టర్నింగ్ తీసుకునేప్పుడు ముందు అసలు ఏముందనేది ఏమి కనిపించట్లేదు అనమాట. ఇది ఇప్పుడు మనం ఘాట్ సెక్షన్లో ఉన్నాం, మినీ ఘాట్ సెక్షన్ అంటే మినీ రోడ్ అనమాట. ఇది సింగిల్ వే కూడా ఉండదురా నాయన. ఇది ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే ఈ ఊరికి బస్సు కూడా ఈ రోడ్లలో పరేషాన్. అసలు ఈ రోడ్లలో బస్సు కూడా వస్తుందంటే దాగంటే పెద్ద పరేషాన్ ఇంకేమీ లేదు. చూడండి ఎంత ఉందో, చూడండి ఎంత బుడ్డిగా ఉందో ఇది. దీంట్లో బస్సు ఒకవేళ బస్సు వచ్చినప్పుడు ఒక 2 బస్సులు ఎదురైతే దాని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అసలు చూడాలి నాకు. సో తరబు వాటర్ ఫాల్స్ వైబ్స్ అంతా ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి. వాటర్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, క్లియర్గా ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్గా పిట్టల్బోర్రా విలేజ్కి అయితే వచ్చేసాము. చాలా లాస్ట్ టైం చూసిన వాటిల్లో లెక్క రోడ్ అయితే అంత గలీజ్గా అయితే ఏం లేదు, బాగానే ఉంది. అందరు చెప్పడం ఏంటంటే పిట్టల్బోర్రలోనే వాటర్ ఫాల్స్ ఉందంటున్నారు. మరి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ అయితే ఏదో చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ మొత్తం అడుగుతూ వెళ్ళేదే కదా, అదొకటి కన్ఫ్యూషన్ చాలా. అమ్మో ఇక్కడ రోడ్డు చూస్తే నువ్వు పరిశాన్ అవుతావు చందు, తొందరగా ముందుకు రా. సిగ్నల్స్ కట్టే లోపల నువ్వు మా దగ్గర రావాలి కదా. ఈ రోడ్డు మీద 25 కిలోమీటర్లు అంటే చొక్కలే. 24 కిలోమీటర్ అంటే ఇలా ఉన్నా కానీ మనం ప్రశాంతంగా కాదబ్బి, ఇలా ఉన్నా కానీ కొంచెం వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకొంచెం ఘోరంగా ఉందంటే ఇంకా కష్టమే. అమ్మా హ్యాపీ సంక్రాంతి కదా. అదే అసలు నిజం చెప్పాలంటే అందరూ సంక్రాంతిలో అప్పుడు ఇళ్ళల్లో పండుగలు చేసుకుంటూ ఉంటే మేమేంట్రా అంటే ఇల్లు వాకిలు వదిలేసి వచ్చి బండ్ల మీద అడ్వెంచర్లు చేసుకుంటూ కూర్చున్నాము. అందులో ఇలాంటి రోడ్లలో అట్లా ఉంటుంది మనతోని. ఇక్కడెక్కడైనా మంచి షాప్ దగ్గర ఆపుకొని వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకోవాలి. ఇంకా లేదు, ఇంకా ముందుకెళ్తే ఇంకేం ఉండవు. తరబు 24 కిలోమీటర్స్, తరబు వాటర్ ఫాల్స్ వచ్చేసి 27 కిలోమీటర్స్. బాబా ఫీలింగ్ అదేంటో టైర్ సగం లోపలికి వెళ్ళిపోతుంది. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే జాలేస్తుంది మామ. చచ్చిందిరా గుర్రా, స్కిడ్ అయిందిరా. నాది బండి స్కిడ్ అయింది, మాకు తెలుసు, నేను చూస్తుంది కదా. అమ్మో ఇటువైపు లొయ్యా, ఇటువైపు గొయ్యా, బాగానే సెట్ అయింది. లదాఖ్ని మిస్ అవుతున్నా 100 సార్లు అనకూడదని ఇప్పుడు అర్థమైందిరా. కాదురా, లదాఖ్ని మిస్ అయ్యా అని 100 సార్లు అంటాం కదా. అందుకనే నేను లేకపోయినా సరే మీ అంటే ఉంటాను రా అని చెప్పి. కదా ఎంతైనా కానీ లదాఖ్ ఎక్స్పీరియన్సే. అది అమ్మా నా బండి ఏమిరా, నేనా గాయ్స్ రోడ్ వచ్చేసింది. చాలా సేపటి నిరీక్షణ తర్వాత మనకి రోడ్ అయితే వచ్చేసింది.
వచ్చేయండి, అయిపోయింది మెయిన్ రోడ్ వచ్చేసింది రే. రండి ఇదే చెయ్యండి. సో తరబులో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయో లేదో అని ఇంకా ఇక్కడే వాటర్ బాటిల్స్ తీసుకుందాం. అసలైతే ఫస్ట్ ఒక చోట ఆగాము అనమాట. అక్కడ స్కానర్ ఉందని నేను దాన్ని చూసి ఆగాను, కానీ అక్కడికి వెళ్తే వాటర్ బాటిల్స్ లేవన్నారు. మళ్ళీ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయని ఆగితే స్కానర్ లేదు. ఆన్లైన్లో ఇంకా వచ్చేది హ్యాండ్ క్యాష్ అయితే ఇచ్చేసి వాటర్ బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నాం 2. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ ఇంకొక 4 మ్యాగీ ప్యాకెట్లు ఇలాంటివి తీసుకెళ్తూ ఉండాలి ఇక, లేకుంటే నైట్ అంతా ఉపవాసమే ఇక. సో ఈరోజు అదేంటో మనకి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇందాక ఒక 5 కిలోమీటర్లు అక్కడ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ 2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే సిగ్నల్స్ లేవు కదా, ఎవరో సిగ్నల్స్ ఉన్నా కానీ రూట్ మ్యాప్లో అది గూగుల్ మ్యాప్లో కూడా లేదు తరబు అనే ఒక ఊరు. సో పైకి వెళ్ళంగానే మళ్ళీ పైన ట్రైబల్ వాళ్ళని అడిగితే కింద లెఫ్ట్కి తిరగాలన్నారు. అటు నుంచి వచ్చేప్పుడు రైట్కి, ఇటు నుంచి వెళ్ళేప్పుడు లెఫ్ట్కి ఉంటుంది అన్నారు. ఆ రోడ్డు మేము చూసి అనుకున్నాం కూడా అదా కాదా అనుకొని, ఇంకా కాదేమో అంత చిన్న రోడ్డు కాదేమో అన్నట్టు అనుకున్నాము. మీకు అక్కడ ఎర్రగా చిన్న రోడ్డు అయితే కనిపిస్తుంది కదా, సో అదే రోడ్డు అనమాట. ఇప్పుడు మళ్ళీ మట్టి రోడ్లోకి వెళ్ళిపోవాలి. లెట్స్ డూ ఇట్ గాయ్స్. చలో 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 చలో. అది ఇప్పుడు కదా మజా వచ్చేది కొంచెం. ఈరోజు నిజంగానే మన టైం బాగాలేనట్టుంది. అది కూడా కరెక్ట్ రోడ్ కాదట. సో మళ్ళీ ఇంకోరు మేమే చూపిస్తామని చెప్పి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు అటే వెళ్తున్నారట. అమ్మా, ఈ తరబు వాటర్ ఫాల్స్కి గూగుల్ మ్యాప్ ఎప్పుడు క్రియేట్ చేస్తావు స్వామి? ఓ స్వామి. సో తరబుకి వెళ్ళే వే అయితే ఇదన్నమాట. ఇందాక దీనికంటే చిన్న రూట్లోకి వెళ్ళాము. సో మన ఇంకా కొంతమంది ఫాలో అవుతున్నారు అన్నమాట. కార్లో కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు, ఈ చుట్టుపక్కల వెళ్ళే నియర్ బై విలేజెస్లో వాళ్ళు. అమ్మా, స్టార్టింగ్లో ఇప్పుడే వెళ్ళాము ఇంకో తరబు వాటర్ ఫాల్స్కి. అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేదు అంటే ఇంకా చాలామంది వచ్చేస్తుంటారు, ఎందుకంటే అది చాలా హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. సో అడ్వెంచర్ కూడా అలాగే ఉంది, కానీ రోడ్లు వేసేస్తారు. ఇంకొన్ని రోజులు అయితే రోడ్లు వస్తాయి. రోడ్లు వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి చిన్న నీళ్ళ కాలువలే సూపర్ బ్లాక్ బస్టర్గా రన్ అవుతున్నాయి, పార్కులుగా పెట్టేసి చేస్తున్నారు. అందులో వాటర్ ఫాల్స్ కదా, ఇంకా అది ఎక్కువ రోజులు క్లీన్గా ఉండవు, అందుకనే ఇప్పుడే వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి రోడ్డు ఎలా ఉందో. మా వాళ్ళు నా మొహం మీద పౌడర్ చల్లి వెళ్తున్నారు. అమ్మా, ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అనమాట తరబుకి. దేని పక్క నుంచి వెళ్ళాలి? అబ్బో, నా రెజర్ షూస్ తడిసిపోతాయి అయితే. ఇది కూడా ఒకటి ఈ టైంలో సతాయిస్తుంది. అమ్మా, ఆగరా నాయన, చిన్నోడా ఇబ్బంది పెడుతున్నాను, నిజంగా చెప్తున్నాను. ఒక్క సెకండ్ ఆగు. అదే 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 గ్రేట్ రా బుజ్జోడా, గ్రేట్ రా. గ్రేట్ రా బుజ్జోడా. అమ్మా, గ్రేట్ రా నువ్వు. అమ్మయ్యా, నా షూ కూడా అంతే బాబు. చూసా తెలివిగా షూ ఇప్పేసి వస్తున్నాడు. నాది ఎప్పుడో లదాఖ్లో చేసింది, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే. అందులో నా బుజ్జోడు ఐ లవ్ యూ రా.
ఈ బ్యాగు సరిగ్గా కట్టకపోయేసరికి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అసలు నిజం చెప్పాలంటే. అదే మావాడికి కొంచెం ఆ పంచాయతీలు కొంచెం ఎక్కువ లేయండి. అమ్మా మొత్తానికి ఫైనల్గా తరబూకి అయితే ఇంకొంచెం సేపట్లో రీచ్ అవ్వబోతున్నాము. సో మెయిన్ కారణం ఇదే, తరబూకి లోపలికి ఎంట్రీ చాలామందికి తెలియకపోవడానికి కారణం వాటర్ క్రాసింగ్. మాకు ఇది ఫస్టే ఎక్స్పెక్టెడ్, అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. భలే ఉంది కదా గైస్. పాపం మాతో పాటు ఒక కార్ వచ్చిందనమాట, ఆ కార్ అక్కడే అయిపోయింది. కానీ ఈరోజు మాత్రం రైడ్లో మినీ సైజ్ లదాఖ్ని అయితే చూసాము. అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలాంటి అడ్వెంచర్స్ ఇలాంటి అడ్వెంచర్స్ ట్రిప్స్ కోసం చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉన్నాయి. ఎప్పుడో లదాఖ్ 2 years అయిపోయినట్టు, 2.5 years అయితే అయిపోయింది లదాఖ్ ట్రిప్ అయితే అయిపోయి. కానీ ఆ రోజులైతే మళ్ళీ రావు కాబట్టి ఇలా ఈ విధంగా తీర్చుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా లదాఖ్ ట్రిప్ అయితే ఖచ్చితంగా వేయాలి. ఈరోజైతే లదాఖ్ బాగా గుర్తొచ్చేస్తుంది నాకైతే. ఈ రోడ్లలో ఈ రేంజ్లో ఉతుకుతుంటే భలే ఉంటుంది బండిని. మళ్ళీ డౌన్. ఈ రోడ్లలో కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. కొట్టుడే అమ్మా అని సడన్గా బ్రేక్ వేయడానికి ఉంటుంది ఇలాంటి రోడ్డు సిచ్యువేషన్స్లో, స్పీడ్కి వెళ్ళినప్పుడు. కానీ ఇందాక 80 కొట్టినప్పుడే మంచి క్లిప్ తీయాల్సింది ఉండే. అది పుట్టల జలపాతం, పుట్టల బుర్ర జలపాతం అంటే దాని పేరు అన్నమాట అయితే. సో ఇప్పుడు తెలిసింది దాని పేరు, పుట్టల బుర్ర వాటర్ ఫాల్స్. సో ఫైనల్గా పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్కి అయితే ఇంచుమించు దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. నా గోపురంలో మళ్ళీ 34%కి ఛార్జింగ్ వచ్చేసింది. అది ఎప్పుడు టర్న్ ఆఫ్ అయిపోతుందో ఏమీ అర్థం కావట్లేదు. అదేంటో ఛార్జింగ్ తక్కువ అయిందంటే చాలా భయం వేస్తుంది. ముందు 9%, 10% ఉన్నప్పుడు కూడా వర్క్ చేసింది. ఈ మధ్య 34% ఉన్నా కానీ 20% ఉన్నా కానీ పడిపోతుంది, ఒక్కసారిగా టర్న్ ఆఫ్ అయిపోతుంది, పూర్తిగా అయిపోవట్లా. వీడియో ఆన్ చేయగానే టర్న్ ఆఫ్ అయిపోతుంది. అలా ఉంది సిచ్యువేషన్. అమ్మో ఏంటి ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. అది నా సందర్భంలో ఇక్కడ ఆపుకున్నారంటే ఇక్కడే అనుకుంటాను కలిసి పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఐ థింక్, నేను అనుకోవటం అయితే.